ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌతల ధరించి రామానుజాక్ష విరాజితులౌ తల్లిదండ్రుల హృదయ పద్మము నిలిపి రామానుజాక్ష విరాజితులౌ గురువర్ల హృదయ పద్మము నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిని మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచత రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి రాఘవుడ నేను శుభనవారం బనిపుడ చరణదాసుడ నుడివెద సరసమృతల వత్సుదాధార సభ్యతాభావుకులకు సుకృత సంపదలిప్ప మోదమలరా. భగవద్బంధులరా, షోడశ ఉపచార పూజలలో షోడశ ఉపచారములు అన్నప్పుడు దాంట్లో మొదటగా సంకల్పం చెప్పుకుంటాం మనం. సంకల్ప విశేషం, అంతరార్థం, అది వైదిక పద్ధతి లోపల ఉండే మంత్రాలకి ఏమిటి మనకి చెప్పారు అది చూచినట్టయితే, కనీసం తెలుసుకున్నట్టయితే, మనం నమస్కరించేటప్పుడైనా ఆ మంత్రం అంతా చదవకపోయినా అవతల మన పేరు సంకల్పం చెప్తుంటే నమస్కరించిన ఆ ప్రేరణ మనకి కలుగుతుంది. సంకల్పం సరిగ్గా లేదనుకోండి, దెబ్బతిన్నవాడు అర్జునుడు అని చెప్పుకున్నాం కదా, అంతకంటే ఇంకోడున్నాడు మహానుభావుడు. సంకల్పం సరిగ్గా లేనివాడు భయపడి అదే మనిషి 2 నెలలు తిరగకుండా సంకల్పం ఉండగానే ఒక పెద్దవాడిని ఎదుర్కొన్నాడు. ఎవరో తెలుసునా? ఉత్తర కుమారుడు. యుద్ధం వెళ్లే ముందు కౌరవ సైన్యం అంతా ఎవడో వచ్చి ఉంటాడులే అన్నాడు. రథం ఎక్కేశాడు. అందరూ ఉత్తర కుమారుడిని ఇది కమిడీగా చూస్తారు. అతను మహావీరుడు. కాకపోతే ఓ యుద్ధంలో, అంతకుముందు యుద్ధంలో అతని రథసారథి మరణించాడు, అలవాటైన వాడు. ఆ రథసారథి లేకపోతే అయ్యో నాకు పక్కన లేడే అని చెప్పి వెనకటి నాటకాల్లో హార్మోనిస్ట్ మారితే యాక్టర్లు దెబ్బతినేవారు. వాడికి రెగ్యులర్ హార్మోనిస్ట్ ఉంటాడనమాట. అలాగే చటుకుని వచ్చినవాడు కాస్త బృహన్నల తెలియదేమిటన్నది. భయపడ్డాడు. కౌరవసేన చూచి వణకందొడగిన నానాగోళ అయ్యింది. మళ్ళీ అర్జునుడిచ్చిన ప్రోత్సాహానికి తర్వాత కురుక్షేత్రంలో సంకల్పం ఎంత గొప్పగా చేశాడు తెలిసిన? 2వ రోజు 3వ రోజు భీష్మాచార్యుడితో యుద్ధం చేశాడు. 8 గంటలు యుద్ధం చేశాడు. భీష్ముడు అతి కష్టం మీద ఉత్తర కుమారుడు చంపాడు. ఎక్కడ తేడా ఇది? అరయగా మంత్రము నక్షరము లేదు, మందు గాని వేరు మరియు లేదు, భువిని అయోగ్యుడైన పురుషుడొకడు లేడు, కూర్చువాడొకడే కొదువ గాని. నీ సంకల్పం లాంటిది, అది ప్రయత్నించు, నువ్వు ఆ పని చెయ్యి. అందుకనే వేదం చెప్తోంది, నతే గిరోపి మృష్యే తురస్య న సుష్ఠుతం అసూర్యస్య విద్వాన్ సదా తే నామ సయశోర్ విహాస్మి. భగవంతుడా, నీ గుణగానము, స్తుతి, మంత్రబలము, మంత్రములు ఎప్పుడూ విస్మరించము. నతే గిరోపి ఋష్యే తురస్య న సుష్ఠుతం అసూర్యస్య విద్వాన్ సదా తే నామ స్వయసో వివాస్మి. నీ కాంతి అసమానము. నిన్ను ఎప్పుడూ స్మరిస్తాము, ఎప్పుడూ కీర్తిస్తాము, ఎప్పుడూ కూడా నీ బలాన్ని, నీ సూక్తుల బలాన్ని మర్చిపోము. ఇది చెప్పడానికే సంకల్పము. ప్రారంభంలోనే ఇంట్రడక్షన్ అన్నమాట ఇది. ఎలాగంటే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళుతుంటాం. వెళ్ళగానే మా పిల్ల ఉందండి బాగుంది అని మొదలుతారా విడినాను. అలాగే మా పిల్ల ఏమిటండి, ఇవాళ ఆఫీస్ లేదా మీకు? ఏమిటండి ఎండలు బయట మండిపోతున్నాయండి. అది ఏమిటండి స్టేషన్లో దిగితే ఒక కాటో రాడు ఏమిటండి? ఈ చెత్త కబుర్లన్నీ మాట్లాడి అప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకుని అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిగులుతుంది వీళ్ళందరికీ తిట్టడానికి. అది తిట్టి ఎంతకీ అప్పుడు పెళ్లి సంబంధానికి వస్తాడు. ఇది ఆర్కే నారాయణ గారు 2-3 కథలు చాలా బాగా చెప్పాడు. అంటే ఏమిటి? చెప్పదలుచుకున్నది ఏదుందో దానికంటే, ఆ సంకల్పం కంటే ముందు ఇది అలాంటిది కాదు బాబు. సంకల్పం అన్నది ఖాళీగా టైంని స్పెండ్ చేయడానికి కాదు, మనస్ఫూర్తిగా ఇంటికి వచ్చి రాగానే అయ్యా మేము దీనికోసం వచ్చాము, ఇది ఫలానా అబ్బాయి ఇలా అమ్మాయి ఇలా చెప్పినట్టుగానే
ఈ పూజలో కూడా సంకల్పం అంత గట్టిదన్నమాట. అందుకని నీ కాంతి అసమానమని తెలుసును. అది ఎప్పుడూ స్మరిస్తాం, ఎప్పుడూ కీర్తిస్తాము. అంతేకాదు సామవేదం ఉంటుంది ఇంకో మంత్రంలోను. ప్రియో నో అస్తు విశ్వతి హోత మంత్రో వరేణ్య ప్రియాస్ అగ్నయో వయం. అతడే మాకు విశ్వతి, ఆ సకల ప్రపంచానికి కూడా నాయకుడైన పరమాత్మే మాకు నాయకుడు కావాలి, ప్రభువు కావాలి. ఆయనే ఈ యాగాన్ని, ఈ పూజని నిర్వర్తింపచేయాలి. స్వామి, నీకోసమనే మేము అగ్ని ఆధానం చేసి సంకల్పించి కార్యక్రమం ప్రారంభిస్తున్నామయ్యా అని చెప్పడం, ఇది కూడా సంకల్పంలో భాగమే. అది యజ్ఞంలో అగ్ని ఆధారం చేస్తూ చెప్తారు. మనం ఇక్కడ దీపం అంటాం, దీపం లేకపోయినా ముందు ఏదో ఆచమనం చేసి తీర్థం పట్టుకుని మళ్ళీ దానికి ఎందుకు, అది వేరే కారణం ఉంది, అక్కడ చెప్పుకుందాం. ఇవన్నీ సంకల్పము దేనికి అన్నదానికి. ఆపస్పృశ్య నీళ్లు ముట్టుకుంటున్నాం అంటే వరుణదేవుడు మన పుణ్యపాపాలన్నీ చూస్తాడు. అంచేత వరుణ స్పర్శ చేత మనలో ఉండే దోషాలు పోతాయి. వరుణుడు మనంతా ఆవరించి ఉంటాడు కాబట్టి మనం ఆచమనం చేస్తాం, చేతులు కడుక్కుంటాం, నీడు చేతిలోకి తీసుకొని సంకల్పం చెప్పి. ఇంత గొడవ ఉందండి దానికి. ఒట్టిన ఏదో నీడు అది కూడా కాదు, దానికోసం కాదండి ఇది, ఇంత గొడవ ఉంది అది. అలాగే కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ ఆరణ్యకం కూడా ఒక అందమైన మాట చెప్పింది. సమహమాయుష సంప్రాణేన సంవర్చస సంపయస సంగౌపత్యేన సగం రాయస్పోషేణ. భగవంతుడా, మేము ఈ ఆరాధన చేస్తున్నాం, యాగం చెయ్య తలపెట్టాము, పూజ తలపెట్టాము. పూజ అంటే చెప్పుకున్నాం కదా, పూహు జాయతే, నీకు కావలసిన ఫలితము దీని నుంచి వస్తుంది, అది పూజ అని చెప్పి దానికోసం. అంచేత సం అహం ఆయుష సంగత భూయాసం. భగవంతుడా, నేను సంకల్పించేది పూజ చేద్దామని. దేనికి? పని లేనిదే పిచ్చివాడు కూడా పని చేయడని శాస్త్రం ఉంది కదా. నా మందోపి నా ప్రవర్తతే కారణం అనుదృశ్య నా ముందోపి నా ప్రవర్తతే శాస్త్రం అది. నేను మాత్రం అలాంటివాడినా? దేనికోసము? మాకు చక్కటి ఆయుష్ కలగాలి. అంటే జోక్పశ్చేమ సూర్యం అంతవరకు. ఏమిటి? అడ్డమైన పని చేయడం కాదు, నిన్ను ఆరాధించుకునే దాంట్లో ఒక భాగముగా మాకు కావాలి. పుట్టినరోజు పండుగ నాడు దీపాలు ఆర్పకూడదు, దీపాలు వెలిగించాలి. భగవంతుడా, సంవత్సరం గడిచిపోయింది, పుట్టినరోజు వచ్చింది, మళ్ళీ సంవత్సరం కూడా దీపాలు వెలిగించేలాంటి కాంతి అలాంటిది మాకు రావాలి, మాకు శక్తి ఉండాలి. ఎందుకని దీపాలు వెలిగించమన్నాడు అక్కడ శాస్త్రం అది. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకో ఆర్పేస్తారు, అది మనకు అలవాటు అయిపోయింది. సరే, అంచేత సం ఆయుష సంప్రాణేన సంపయస గౌపత్యేన రాయస్పోషేణ. మాకు ఆయుష్ కావాలి, ప్రాణములు కావాలి. ప్రాణములు అంటే సంచరించగలిగినటువంటి శక్తి మాకు కావాలి. పయస, పయస్సు అంటే పాలనర్థం ఉంది, భోగములని అర్థం ఉంది. ఈ భోగములు అనుభవించాలి, సంపదలు కావాలి. గౌపత్యేన, గోవులు కూడా మాకు చేతిలో ఉండాలి. ఆవులు కాదు, పశువులు మా చేతిలో ఉండేలాంటివి, వాటి అధికారం కావాలి. అంటే మా ఏలుబడి లోపల పశుపక్ష్యాదులు కూడా బాగుండాలి. గోవులంటే అర్థము వాక్కులు, మంచి వాక్కులు మాకు కావాలి. గోవులంటే దిక్కులేని అధికారము, ఎంత అర్థం ఉంది. అంచేత గౌపత్యేవ రాయస్పోషేణ. అంతేకాదు మంచి సంపద, తరగని సంపద అలాంటిది మాకు కావాలి. దేనికి? మేము కర్మలు చేయాలి, 10 మందికి క్షేమాన్ని కలిగించాలి. ఇదే అంటుంది ఇంకో చోట. సంకల్పం అనే పేరుతోటి ఈ వ్రతానికి పూజకి నమస్కారం చేస్తున్నాం. మేము ఇంకా పూజ చేసామో తెలియదు. అందుకనే మన వాళ్ళు కొంతసారి గుడికి వెళ్ళడం కుదరపోతే ఆ సంకల్పం చెప్పేసి మీరు పూజ చేసేయండి వెళ్ళిపోతుంటారు. ఎలాగండి ఫలితం వచ్చేది? చాలామంది అడుగుతుంటారు, ఏమంటే సంకల్పం చెప్పేసి టికెట్ కొనేస్తామండి, ఆ టికెట్ ఫలితం వాళ్ళు చేస్తారు, మాకు ఎలా ఫలితం అండి అంటాడు ఒకడు. ఇగో ఇక్కడే ఉంది. చిదసి సముద్రయోని. ఓ వ్రతమా, ఓ పూజ, చిత్ అసి, సమస్త చైతన్యము తెలుసున్న దానివి. సముద్రయోని,
సముద్రమును కూడా పుట్టించగలిగిన దానివి. యాగాల వల్లే మేఘాలు వస్తాయి, మేఘాలు వర్షం కురుస్తాయి, సముద్రంలో నీళ్ళు వస్తాయి. అలాగే ఇలాంటి పూజ ద్వారానే మాలో ఉండే దోషాలు తొలగుతాయి. మాకే క్షేమం కావాలో అవన్నీ నువ్వు తయారు చేస్తావు, అందిస్తావు, ప్రత్యక్షంగా పరోక్షంగా. పిల్లాడిని గుడికి వెళ్ళమన్నారు, వెళ్ళలేదు, వాడు నాస్తికుడు. తల్లి తండ్రి విడి చేయించట్లే, మరి వాడి ఫలితం రావటం లేదా? తలనొప్పి వాడికి వస్తే వాడే రాసుకోవాలి, నిజమే. కానీ తలనొప్పి తగ్గించే లక్ష్మీకి రావాలమ్మ స్తోత్రం వీడి చదివితే వాడు తలనొప్పి తగ్గుతుంది. అదనమాట. అలాంటిది చిదసి సముద్రయోని ఇందు, చల్లని దానివి. యాగాలు చేస్తున్నా ఒళ్ళు ఘోరమైపోయాడు కాదు. యజ్ఞం వల్ల పూజ వల్ల మంచి ఫలితం వస్తుంది. కానీ పూజలు కొన్ని వేరే వేరే రకాల మధ్య ఎక్కువైపోయాయి. అర్ధరాత్రి పూట, రాత్రి 3ంటికి, లేకపోతే ఎప్పుడో అడ్డమైన చెత్త తిని బయటికి వెళ్ళినట్టయితే కాళ్ళు కూడా కడుక్కోకుండా, బట్టలు మార్చుకోకుండా చేసే పూజలు కొన్ని ఉన్నాయి, చెప్పను నేనవి అలాంటివి. అలాగే పొద్దున్నంతా ఖాళీగా ఉండాలట, ఆ మధ్య ప్రచారంలోకి తీసుకొచ్చారు ఓ పూజ. అది పైగా ఒక ప్రసిద్ధమైన టెంపుల్లోనూ ఇన్నేళ్లుగా చేయలేదు ఆ పూజ, ఇప్పుడు కొత్తగా చేస్తున్నామన్నారు. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు పాపం, ఓ ప్రసిద్ధమైన క్షేత్రం, అమ్మవారి క్షేత్రంలోను. ఇలాంటివి. కానీ నువ్వు ప్రశాంతమైన దానివి ఇందు. అందుకనే సుమిత్ర ఏమంది, తుమరే భాగ్ మేరే లాల్, నాన్న లక్ష్మణ అడవి కడుతున్నావా, వెళ్ళు, నీ అదృష్టం రా. మిగిలిన వాళ్ళంతా పూజలు చేస్తే అవునా అనుకుంటారు, సాక్షాత్ భగవంతుడికి అనుసరిస్తున్నావు, నువ్వు పూజ చేసుకుంటావు, అదృష్టం రా బాబు. రామం దశరథం విద్ధి, దాని వెనకాల ఇది. అందుకని ఇందు, చంద్రుడి చల్లదనం నీలో ఉంటుంది ఆ యజ్ఞంలో, ఆ పూజలో. దక్ష, అంతేకాదు యజ్ఞం చేస్తుంటే పూజ చేస్తుంటే ఇవాళ బోరు కొట్టించి చేసాము, రెండో రోజు కూడా చేసాం, నిన్న చేసాం కదా, చేస్తే బాగానే ఉంది, ఉత్సాహంగా చేస్తాం మనం అలవాటైన కొద్దీ. అదనమాట దక్ష. సేన, ఆ పూజలు ఆరాధన సరిగ్గా చేయగలిగితే చాలా వేగంగా వస్తాయి. ఈ మధ్య టీవీలో కొంతమంది చెప్తున్నారు, ఈ మంత్రం చదవండి రాత్రి కోటీశ్వరులు అవుతారు. వాడు చదవాలి కదా, ఎన్నిసార్లు చదవాలి? చాలా తక్కువ సార్లు, 5,000. ఒరే నాయన, ఇలాంటి మంత్రాలు ఉన్నమాట కరెక్టే, కానీ ఇది పద్ధతి కాదు, రాత్రి కాదు, దానికి కొంత సమయం పడుతుందిరా. నువ్వు తిన్న తిండి అరగడానికే జీర్ణాశయంలోనేమో 4 గంటలు, చిన్న ప్రేగుల్లోనేమో 8 గంటలు, 12 గంటలకు కానీ జీర్ణం కాదని డాక్టర్ల దగ్గర నుంచి మొత్తుకుంటున్నారే. మరి నువ్వు చేసే పుణ్యం రాత్రి ఫలితం ఇచ్చేయాలా? ఎవడరా నీకు చెప్పింది? అసలు ఉందే ఆలోచన నీకేమన్నాను? ఆలోచించుకో కొంచెం లాజిక్ అంతే. అంచేత నువ్వు శేన, దేగవలె వేగశాలు అందిస్తే అందంగా ఇచ్చేస్తావు నువ్వు. అది శకున, పక్షి ఆకృతివి. పక్షికి 2 రెక్కలు, మనకి కర్మ జ్ఞానములో భక్తి ప్రపత్తి ఇలాంటి 2 రెక్కలు ఉన్నాయి. పక్షికి 4 గోళ్ళు ఉంటాయి, 4 వేళ్ళు, 3 వేళ్ళు ముందుకి, 1 వేలు వెనక్కి ఉంటుంది. ఏమిటి అర్థం అక్కడ? మనకి ధర్మ అర్థ కామములు 3, మోక్షం వెనకాలకు ఉంటుంది. గురువులని పక్షులు అంటారు, వాళ్ళకి మనకి తేడా లేదు. వాళ్ళకి ధర్మము అర్థము కామము 3 కనిపిస్తాయి అందరికీను, మోక్షం వెనక్కుంటుంది. అదే సుందరకాండలో పక్షి శాఖా నిలయ చెప్పడంలో అంతరార్థం. గురువులు అలాంటి వాళ్ళు, ఉత్తమైన జ్ఞానం కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు రా బాబు. అందుకని శకున. అంతేకాదు భురణ్య, అన్నిటినీ కూడా భరించగలిగేదానివి ఓ యజ్ఞమా. భురణ్య, భూమి వలె ఓపికగా ఉన్నది. భూమిని తవ్వుతున్నారు, మట్టి బడికెడుతున్నారు, మరొకటి చేస్తున్నారు, ప్రమాదం జరుగుతుందా మీకు? జరగటం లేదే. భూమిని తవ్వడం కాకుండా వేరే పని చేస్తే అప్పుడు అవుతున్నాయి ప్రమాదాలు. భురణ్య మహాన్, గొప్ప గుణములు కలిగినవి. పేరు చెప్పను, ఓ మహానుభావుడు కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండేవాడు. దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు అతనికి చాలా కాలం. అలాంటి పెద్ద మనిషి ఓ విద్యా సంస్థ పెట్టుకున్నాడు. అది చటుక్కుని ములిగింది, ఏం చేయాలో తెలియటం లేదు. ఆ సమయంలో ఎవరిలో ఒకళ్ళు చిన్న ట్రిక్ చెప్పారు. మంత్రాలు చెంతగా రాలుతాయి ఏమిటి అనుకున్నాడు. కానీ ఎందుకో నోటికొచ్చినన్నిసార్లు నియమావళి లేకుండా
టక 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 చదవడం మొదలుపెట్టాడు రోజు లోపల. కనీసం 10-15 చెయ్యడం మొదలుపెట్టిన నెల 15 రోజులకల్లా అతని విద్యా సంస్థ కొనుక్కోవడానికి ఒక ప్రముఖుడు వచ్చి అనుకున్న దానికంటే ఊహించనంతటి డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి రంగస్థలం మార్చాడు, రంగం మార్చాడు. ఆధ్యాత్మిక లైన్లు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, మహానుభావులు. అది అంచేత సమస్త జగత్తుని భరించేదానివి మహాన్, గొప్ప గణములు. చిన్నపిల్లల కోసం బొమ్మల పుస్తకాలు వస్తాయి హిందీలోను. అది ఎలా అవుతుందో తెలుసా? ఆయన ఇండస్ట్రియలిస్ట్, పేరు గుర్తులేదు నాకు. వాకింగ్కి వెళుతుంటే, వెళ్ళి తిరిగి వస్తుంటే స్కూల్ పిల్లలు మాట్లాడుకుంటారట. రావణాసుడు వాడు పంజాబీలోనూ, పంజాబీ కాదు మరాఠీలో మాట్లాడుతాడట. రావణుడు ఎవడరా, సీత ఎందుకు పోయాడు, పల్లెదా వాళ్ళకి బాధపడ్డాడు. అయ్యో మన రామాయణం వాళ్ళకి తెలియటం లేదా అని ఆఫీసుకు వచ్చి రచయితల్ని పిలిచి పిల్లల కోసం పుస్తకాలు రాయండి అని చెప్పి ఆర్టిస్టులను పిలిచి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వీళ్ళు రాస్తే దానికి తగ్గట్టుగా బొమ్మలు పెట్టి బొమ్మలు చెయ్యండి అని మొదట హిందీలో వేశారు. అమర్ చిత్ర కహాని అని మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత రకరకాల భాషల్లోకి మార్చాయి. ఇప్పుడు వింటున్నది తెలియదు. అంటే ఏమైంది, ఒక చిన్న మాట వచ్చేసరికి ఎంత ప్రేరణ కలిగిందండి అది. అలాగా ఎంతోమందిని మార్చింది. ఒకప్పుడు అమర్ చిత్ర కహాని అంటే పడి చచ్చేవారు జనాలు, అలాంటిది. ఇప్పుడు కాస్త హ్యారీ పాటరు ఇలాంటివి వచ్చిన అది పోయిందనుకోండి. సరే, భురణ్య అంతేకాదు. సదస్తే ధ్రువ. స్నేహితులు కొన్ని చోట్లకు వస్తారు, బంధువులు కొన్ని చోట్లకు వస్తారు, వేరే వాళ్ళు. కానీ చుట్టములు, స్నేహితులు, బంధువులు అందరూ వచ్చే చోట ఎక్కడ తెలుసా? దేవాలయం. అంతేకాదు మన ఇంట్లో శుభకార్యం, పూజ. పెళ్ళికైనా కక్కుని రాలేకపోవచ్చు, ఇంకోదాన్ని రాకపోవచ్చు. పూజ జరుగుతుందంటే ఎందుకు సత్యనారాయణ పెడితే ఎంత అవుతుంది, వస్తా అదిట. అంచేత సదస్తే ధ్రువ, సదస్సులతో సహా స్థిరముగా ఉండేలాంటి ప్రాంతానివమ్మ. ఓ యజ్ఞమా, ఓ పూజ, నీకు నమస్కారం. ఆనిషత్త, మాకు అభిముఖంగా ఉండమ్మా, మేము చేస్తున్నాం, సంకల్పిస్తున్నాం పూజ, మాకు అభిముఖంగా ఉండు. నమస్తే అస్తు మా మా హింసీహి. దయచేసి మా కష్టాలు కలిగించి ఇదేమీ చెయ్యవద్దు. మా మా హింసీ, అభిముఖంగా ఉండు మా వంకకి. ఇది ఇలాంటి పూజలు పల్లెటూళ్ళల్లో ఒకప్పుడు ఎంత గొప్పగా జరిగేవండి. వేరే కర్మానుష్ఠానంలో ఉండొచ్చుగాక వాళ్ళు, పూజ అంటే కనీసం వెళ్ళి పలకరించైనా వచ్చేవారు. అలాంటిది ఇప్పుడు లేదు కదా. ఏమన్నా అంటే పార్టీలకి వాటికి ఇళ్లలో కూడా చేసుకోవట్లే, ఎక్కడికో పోయి చేసుకుంటున్నారు వాళ్ళ పాపం. ఏమిటది, పాట్లక్ డిన్నర్ అని ఒకటి ఉంది. అంటే ఏమిటి, ఎవరింట్లో ఏం చేస్తారో తెలియదు అంత. ఈ పాట్లక్ డిన్నర్ ఎక్కడ వెన్నెట్లో చేస్తారు, ఎందుకు వచ్చింది, అది కృష్ణావతారం కాలనాడు. ఇలాంటి పేర్లు వచ్చాయి మనకి. ఏం చెయ్యవు, వ్రతం అలాంటిది. దానికోసం అని చెప్పి మేము కోరుతున్నాం, సంకల్పిస్తున్నాము. సంకల్పం వెనకాల వేదం ఎన్ని రకాలుగా చెప్పిందో చూడండి. అందుకని సంకల్పం గొప్పది. కాబట్టి సంకల్పాన్ని లాంఛనముగా మాత్రము భావించవద్దు దయచేసి. స్వస్తి.